వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అమ్మవారు స్వప్నంలో ఆదేశించిన ప్రకారంగా కాశీరాజు అయినటువంటి సుబాహుని యొక్క పుత్రిక శశికళ స్వయంవరానికి బయలుదేరాడు. పిలవకుండా ఎందువల్ల వచ్చావంటే అమ్మవారి ఆదేశం ప్రకారం వచ్చానని చెప్పాడు. పైగా తన కూతురు ఇతన్నే వరించిందని తెలుసుకున్నటువంటి తండ్రి ఒకవైపు బాధపడుతున్నా కూతురి మాట కాదనలేకపోయాడు. స్వయంవరానికి వచ్చినటువంటి చక్రవర్తులందరినీ కూడా తిరిగి పంపించి వేస్తే వారు ఆగ్రహించి ఏ విధంగా యుద్ధం మొదలవుతుందా అనే శంక కూడా కలిగింది. కానీ కూతురే చెప్తున్న స్వయంగా, ఎన్నామ కీర్తనాదేవ దుఃఖౌఘో విలయం వ్రజేత్ తాం స్మృత్వా పరమాం శక్తిం కురు కార్యమతంద్రిత. గొప్ప మాట చెప్తోంది తల్లితో ఇక్కడ. ఏ తల్లి నామస్మరణ చేతనే దుఃఖ సమూహమంతా నశిస్తున్నదో ఆ తల్లి యందు విశ్వాసం ఉంచి ఆ తల్లిని స్మరిస్తూ నేను చెప్పిన పని చెయ్యు, విజయవంతమవుతుంది కార్యం. నన్ను సుదర్శనుడికిచ్చి వివాహం చెయ్యు. వీరందరికీ కూడా రేపు స్వయంవరం ఉంటుందని చెప్పి ఈ రాత్రి వివాహం చేయు అనగానే దైవజ్ఞుల్ని రావించి ఆ రాత్రి సుముహూర్తమున్నదని తెలుసుకుని సుదర్శనునికిచ్చి తన కుమార్తెను వివాహం చేశాడు తండ్రి సుబాహు. అప్పుడు సుదర్శనుడు శశికళతో వివాహానంతరం వాళ్ళని కూర్చోబెట్టి చాలా ఆనందంగా యోగ్యుడైనటువంటి అల్లుడు దొరికాడని ఆనందించాడు. అతడి తల్లి అయిన మనోరమతో ఈ మాట చెప్తున్నాడు. జగాద వాక్యం విహితాంజలిపుర, రెండు చేతులు దోయులించి వియ్యపురాలతో అంటున్నాడు. దాసోస్మితే రాజసుతే వరిష్ఠే తద్బ్రూహి యత్ స్యాత్తు మనోగతంతే. ఓ తల్లి, నీకు నేను దాసుడను అంటే మర్యాద ఎంత ఇవ్వాలో, తన అల్లుడికి తల్లిని ఏ విధంగా మర్యాద చేయాలో చూపిస్తున్నాడు ఇక్కడ. నీకు నేను దాసుడను అనగా నువ్వు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడను. నీ మనస్సులో ఏమనుకుంటున్నావో చెప్పు అనగానే ఆ తల్లి ఎంత గొప్పగా చెప్తుందంటే, నిన్ను పొగడాలి అంటే పొగడగలిగే శక్తి ఉండాలి. నాకు ఆ శక్తి లేదు. ఎందుకంటే వందిమాగదులు మొదలైన వారు పొగడగలరు. నాకు అటువంటి చాకచక్యం రాదు. కానీ పొగడడానికి తగిన సుగుణాలన్నీ నీ దగ్గర ఉన్నాయి. అహా అతి చిత్రం నృపతేశ్చరితం పరం పవిత్రం తవ కిం వదామి. నువ్వు చేసిన పని చాలా ఆశ్చర్యకరమైనది, పొగడదగినది. ఎందుకంటే యద్భ్రష్టరాజ్యాయ సుతాయ మేధ్య, భ్రష్టరాజ్యుడైనటువంటి అంటే రాజ్యభ్రష్టుడైనటువంటి నా కొడుక్కి, సంపదలు లేని నా పుత్రుడికి నీ కుమార్తెనిచ్చు. పైగా వనాధివాసాయకి కిలాధనాయ అధనాయ వనవాసాయ, ధనం లేనివాడు వనవాసి అయినటువంటి నా పుత్రునికి, పైగా పిత్రావిహీనాయ తండ్రి లేనటువంటి వాడు, అసైన్యకాయ సైన్యము లేనటువంటి వాడు, ఇలా అనేక విధములుగా కూడాను ఏమీ లేనటువంటి నా పుత్రుడికి నీ పుత్రికనిచ్చావంటే నీ గొప్పతనం చాలా విశేషమైనటువంటిది అని. పైగా ఒకవైపు మొత్తం రాజులతో శత్రుత్వం వస్తుందని తెలిసి కూడా నువ్వు నా కుమారుణ్ణి అల్లుడిగా స్వీకరించావంటే నీ గుణం చాలా గొప్పది, దీన్ని ఏం ప్రశంసిస్తాను అన్నదామె. అప్పుడు మళ్ళీ నమస్కరించి అంటున్నాడు, అమ్మా రాజ్యభ్రష్టుడు అనవద్దు ఇక నుంచి. ఎందుకంటే గృహాన రాజ్యం మమ సుప్రసిద్ధం, నా ప్రసిద్ధమైన ఈ కాశీరాజ్యం అంతా కూడా నీ పుత్రుడికి నేను ఇస్తాను. మరి నేనేమవుతాను అంటే భవామి సేనాపతి రాజ్యచాహ, ఆయనకి రాజ్యం అప్పగించి నేను సేనాపతిగా ఉండిపోతాను. దీనికి ఆయన మొహమాట పడితే నోచే తదర్థం ప్రతిగృహ్య, నా రాజ్యంలో సగం ఆయనకిస్తాను. నువ్వు కూడా నీ కొడుకు కోడలతో ఇక్కడుంటూ ఆనందంగా ఉండు. అంతేగాని ఇప్పుడు వీళ్ళిద్దరినీ తిరిగి పంపించేయాలి అని పట్టు మాత్రం పట్టకమ్మా. పైగా ఆ వనవాసం కంటే ఈ వారణాసి వాసం చాలా గొప్పది కదా అన్నట్ట. ఎందుకంటే కాశీవాసం చాలా గొప్పది. అందుకు కాశీరాజు చెప్తున్న అదొక మాట, విహాయ వారాణసికా నివాసం వనేపురే వాసమతో నమేస్తి. వనవాసం కంటే వారణాసి వాసం గొప్పది కనుక నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తే ఆమె నమస్కరించి, రాజన్ శివంతేస్తూ, నీకు శుభం కలుగ్గాక, నువ్వు చక్కగా చెప్పు, మేము మా సాకేతపురికే చేరుకుంటాం, మా అయోధ్యకే చేరుకుంటాం, అక్కడే ఇతడు రాజు అవుతాడు. ఆ భవాని నీకు శుభం కలిగించుగాక. నాకు ఇప్పుడు ఇంకేం చింత లేదు. ఎందుకంటే అమ్మవారి దయ ఏమిటో మేము స్పష్టంగా చూస్తున్నాం. అమ్మవారి దయకు పాత్రుడయ్యాడు నా పుత్రుడు. నకాపి చింత మమ భూప వర్తతే సంచింతయంత పరమాంబికాంబై. ఈ విధంగా మాట్లాడిన తర్వాత ఈ లోపల మంగళవాద్యములు సందళ్ళన్నీ బయటకు వినబడ్డాయట. ఆ రాజులు అనుకున్నారు ఇతను ఏదో మోసం చేస్తున్నాడు, తెలుసుకోవాలి అని. మరుసటి రోజు ప్రాతకాలంలో మోహరించి ఉన్నారు వాళ్ళందరూ. విషయం తెలిసిపోయింది వారికి. ఇతరు కూడా వాళ్ళు తెలుసుకున్నారు అని గ్రహించిన వాడై ఆ నృపసభ ఉన్నటువంటి
స్థలం వద్దకు వచ్చి వారందరికీ నమస్కారం చేసి చెప్తున్నాడు, మిమ్మల్ని అందరినీ భోజనానికి పిలుస్తున్నాను అన్నాడు. ఎందుకంటే మా అమ్మాయి వివాహం అయింది, నేనేం చెయ్యను, ఆమె సుదర్శనుణ్ణి వరించింది. మీరంత పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఉంటూ ఉండగా ఈ వివాహము దీవెనలు లభిస్తున్నాయంటే నేను ధన్యుడుగానే భావిస్తున్నాను. మీరు కూడా నా యందు దయాళువులై ఆదరముగా అవగాహన చేసుకుని ఆశీర్వదించండి అని ఎప్పుడైతే ఇతను సవినయంగా చెప్పాడో వెంటనే యుధాచిత్తు ఆగ్రహోదగ్రుడు అవడమే కాకుండా మిగిలిన రాజులందరినీ కూడా కవ్వించాడు. మనందరం యుద్ధం చేసినా సరే ఆ సుదర్శనుని సంహరిద్దాం, మనం బలంతో ఆ అమ్మాయిని స్వీకరిద్దాం అని కొందరంటే, కొంతమంది మనకెందుకయ్యా, ఆమె ఇచ్ఛాస్వయంవరం క్రింద అతన్ని వివాహమాడింది, మనం చక్కగా చూసి ఆశీర్వదించి భోంచేసి వెళదామని మరికొందరు అన్నారట. ఎవరెవరికి వారి అభిప్రాయములు అలా ఉన్నాయి. ఈ లోపల సుదర్శనుడు బయలుదేరుతూ ఉండగా మొత్తం రాజులందరినీ కూడాను, అంటే అందులో తనతో పాటు ఏకీభవించిన రాజులందరినీ కూడాను ప్రేరేపించి వాళ్ళందరినీ సమూహపరిచి అక్కడ యుధాజిత్తు మోహరించి ఉంచాడు. పైగా వీళ్ళ సైన్యం బయలుదేరుతున్నది, అంటే కొద్దిపాటి సైన్యంతోనూ రథం మీద భార్యాసహితరి సుదర్శనుడు వెళ్తున్నాడు, తల్లి కూడా మరో రథం మీద వెళుతూ ఉన్నది. ఇటువైపు కొంతమంది సైన్యం ఉన్నారు, కానీ వెనకాల ఎందుకైనా మంచిదని కాశీరాజు తాను కూడా సైన్యంతో పాటు బయలుదేరుతున్నట్ట. అల్లుడికి ఏదైనా ప్రమాదం వస్తే కాపాడుకుందామని ఆయన కూడా వెనకాల వస్తున్నాడు. ఇలా వెళుతూ ఉండగా మొత్తం సైన్యం, శత్రు సైన్యములన్నీ కనబడ్డాయి ఎదురుగా. యుధాజిత్తు నాయకుడుగా ఇతర రాజులందరూ సహాయకులుగా ఉన్నటువంటి శత్రు సైన్యములన్నీ కనబడ్డాయి. అది చూసిన వెంటనే ఇటువైపు కాశీరాజుకు భయం కలిగింది. కానీ ఇతనికి మంత్రజపం ఎంత పండిపోయిందంటే, జజాప ఏకాక్షరం మంత్రం కామరాజమనుత్తమం నిర్భయో వీతశోకశ్చ పత్నియా సహ నవోఢయ. నూతన వధువైనటువంటి తన భార్యతో రథం మీద ఉన్న మహానుభావుడు నిర్భయ వీతశోక, అతనికి భయము లేదు, శోకము లేదు, చాలా ధైర్యంగా ఉన్నట్ట. ఎందుకంటే ఊపిరి ఎలా కదులుతుందో మంత్రం అలా కదులుతుందట. ఇది గొప్ప విషయం. అది ఆ మంత్రబీజం జపం చేస్తున్నాడు. ఇక్కడ కొన్ని రహస్యములు కూడా తెలుసుకోవాలి జపం గురించి. గురువు దగ్గర మంత్రం ఉపదేశం పొందిన తర్వాత నియమంగా కూర్చొని శుచిగా జపించాలి, అందులో సందేహం లేదు. కానీ కొంతకాలం జపం అయిన తర్వాత అది మన వ్యవస్థగా మారిపోతుందట. ఎలాగంటే ఊపిరిలా మారిపోతుంది. అప్పుడు గచ్చన్ తిష్టన్ స్వపన్ జాగ్రన్ ఉన్మిషన్ నిమిషన్ నపి అని శాస్త్రం చెప్తున్నది. నడుస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా ఊపిరి ఎలా కదులుతుందో అలా కదిలిపోతుంటుంది మంత్రం. అలా రావాలి మంత్రం అత్యంత సహజంగా. అయితే అలా వచ్చింది కదా అని నిత్యం చేయవలసిన అనుష్ఠానం మానేరారు. అది కూర్చుని పద్ధతిగా చేయవలసింది పద్ధతిగా చేయాలి. కానీ మంత్రం తనంత తాను నిరంతరం కదులుతుంటే అయ్యో ఇలా కదలవచ్చా అని సందేహించకూడదు. అలా కదలడం చాలా గొప్పది, ఊపిరిలాగా అయిపోవాలి మంత్రం. అయితే ఈ సుదర్శనుడిని మనం ఇక్కడ పరిశీలించేటప్పుడు అమ్మ బీజ మహిమ వల్ల ఇంత గొప్పవాడయ్యాడని చెప్పడమే కాకుండా అతడు గొప్ప సంస్కారము నియమబద్ధమైన జీవితం ఉంది గనుకనే అమ్మవారు అప్రయత్నంగా బీజశక్తిని ఇచ్చి పండించారు. అందుకు కేవలం మంత్రానుష్ఠానం అనే అహంకారపూరితమైన సాధనకి ప్రేరేపించడం కాకుండా సంస్కారాలు చాలా అవసరం. ఒకరి పట్ల ఈర్ష్యాసూయులు పెట్టుకుని బాధపడిపోతూ ఉన్నటువంటి వారు ఎన్ని మంత్రాలు చేస్తే ఏం లాభం ఉందండి. అందుకు కేవలం మంత్రజపం మాత్రమే కాకుండా ఉత్తమ సంస్కారాలు ఉండేది, ధర్మంతో కూడిన సాధన, అది చాలా ప్రధానం. అందుకే మన సుదర్శనుడి పాత్రని విశ్లేషిస్తూ చెప్పుకుంటున్నాం. అతని మాట తీరు ఎలా ఉంది, అతని సంస్కారం ఎలా ఉన్నది, ఎక్కడా కూడాను రాజ్యాకాంక్ష కానీ ఇతరుల మీద శత్రుత్వం కానీ ఎలాగైనా వాళ్ళని జయించాలి అనేటువంటి కోరిక కానీ ఏమీ లేదు. పైగా తనపై తనకి ఆత్మవిశ్వాసం ఉంటే ఉండవచ్చు, కానీ భగవద్విశ్వాసం ఎంత అచంచలంగా ఉందో పరిశీలించాలి. అందుకే పురాణ కథలు వినేటప్పుడు మహిమల్ని మాత్రమే పట్టుకోవడం కాదు, వ్యక్తిత్వాన్ని పట్టుకోవాలి. ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఒక గొప్ప వ్యక్తిత్వం మాత్రమే భగవంతుడిని ఆవిష్కరించుకోగలదు. అలాంటి వ్యక్తిత్వాన్ని పొందడానికి సాధన చేయాలి. జపం చేసేటప్పుడు అమ్మా నాకు మంచి బుద్ధినివ్వమ్మా, మంచి ఆలోచననివ్వమ్మా, మంచి సంస్కారములు ఇవ్వమ్మా, అంత సద్గుణవంతులైన భక్తులు ఉన్నారే అలాంటి గుణాలు నాకు ఇవ్వమ్మా అని చెప్పాలి. అందుకు ఇంత వివరించి చెప్పడం. లేకపోతే క్లీం బీజం చాలా గొప్పది, కామరాజు బీజం అని చెప్పేసేనా అంటే అది తప్పే. ఎందుకు వ్యాసదేవుడు ఇంత కథని మనకు చుట్టూ చూపిస్తూ ఉన్నాడు, దాని పరమార్థం ఏమిటి? అందుకే ధర్మంతో కూడిన ఉపాసన, ఆ ధర్మంతో కూడిన అనే దాని కింద చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉన్నది. అందుకు జజాప ఏకాక్షరం మంత్రం కామరాజమనుత్తమం. అనుత్తమం అంటే సర్వశ్రేష్టమైన అనర్థం. ఇక్కడ దాన్ని జపిస్తూ ఉండడంతో ధైర్యంగా ఉన్నాడు. ఇటు కోలాహలంగా ఉన్నాయట శత్రు సైన్యములన్నీ కూడా. ఇప్పుడు తమ యొక్క సైన్యాన్ని కూడా ముందుకు తీసుకొచ్చాడు కాశీరాజు. కాశీపతిస్తదా తూర్ణం అంటే శీఘ్రముగా సైన్యేన బహునావృత, తన సైన్యముతో ముందుకొచ్చాడు, ఎందుకంటే సహాయం చేద్దామని. పైగా అప్పుడు ధనుర్బాణములు సంధించాడు సుదర్శనుడు.
అటు యుధాజిత్తు శత్రుజిత్తు వాళ్ళు ఉభయులు కూడా తమ యొక్క ధనుర్బాణాలు సంధించారు. యుద్ధం ప్రారంభమైంది. అటు అనేక మంది రాజులు, అనేక సైన్యములు. ఇక్కడ నిజానికి ఒక్కడు ప్రధానం, సహాయం మరొక్క రాజు, ఉన్నది ఒకే రాజు సైన్యం. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా ఆశ్చర్యకరంగా యుద్ధం చేస్తున్న సుదర్శనుడికి గగన మండలంలో ఒక అద్భుత దృశ్యం కనబడిందిట.